ఇవి చాక్లెట్ గణేష్ అంట, మట్టి గణేష్ అనుకోగలరు, చాక్లెట్ గణేష్. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ కుటుంబ సభ్యులు అందరికి హ్యాపీ వినాయక చవితి. కొబ్బరికాయ కొడదాం గైస్. అమ్మా ఎంత గట్టిగా ఉంది ఏంటమ్మా, ఇది చూడండి ఎంత గట్టిగా ఉందో. నార్మల్ గా ఒకసారి కొడితే ఇరుగుద్ది కదమ్మా, ఇప్పుడు దేవుడి పేరు తలుచుకుని కొడితే ఇరిగిపోద్ది. గణపతి బప్ప మోరియా. అదిగో మా ఇంట్లో ప్రసాదం ఏం చేస్తున్నారు, ఇదిగో ఉండ్రాలు చుట్టారు. ఉండ్రాలమ్మా ఉండ్రాలు. అమ్మ ఈ పప్పు ఉడికాక స్మాష్ చేసేస్తారు కదా, ఇందులోని బెల్లం బాగా కుక్ అయిపోయిన తర్వాత ఉండ్రాలు వేసేస్తున్నాం. మీలో ఎంతమందికి ఉండ్రాలు ఇష్టమో కింద కామెంట్స్ లో చెప్పండి. వినాయకుడికి బాగా ఇష్టమైన ప్రసాదం ఇది. సో ఆ ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది. మనం ఈ లోకి వెళ్ళి వినాయకుడికి అలంకరిద్దాం. సింపుల్ గా చేస్తాము. ఆవుడుకొమ్మలు గుమ్మానికి పెట్టాలి, డెకరేషన్ చేసి మీకు చూపిస్తాను, ఓకేనా? సో పప్పు ఉండ్రాలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఇందులోని కొబ్బరి తురుము అండ్ ఇంకేం వేస్తావమ్మా? యాలకుల పొడి. ప్రసాదంలో ఏదైనా సరే మనకి యాలకుల పొడి ఉండాలి, మంచి ఫ్లేవర్ కదా. యాలకుల పొడి అండ్ పంచదార పొడి కూడా వేసారు. పప్పుండ్రాలు అయితే రెడీ అయిపోయాయి గైస్. పళ్ళు పత్రాలతో అలంకరించేశాను. మా మమ్మీ అక్కడ ప్రసాదం మొత్తం ఇంకా ఫినిష్ చేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసేస్తాం. ఇక్కడ ఇప్పుడు పూజ స్టార్ట్ చేసి అయిపోగానే మీతో మాట్లాడతాను. ఈ 3 నైవేద్యంగా పెడుతున్నారు ఇక్కడ పెట్టేసి. మరి మీ పూజ ఎలా జరిగిందో కింద కామెంట్స్ లో చెప్పండి. పులిహోర అన్ని కొద్ది తినేసి ఇంకా బయట వినాయకుల దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇదన్నమాట మా ప్రసాదాలు, పప్పుండ్రాలు, పులిహోర, అటుకులు, బెల్లం అనమాట. మనం పప్పుండ్రాలు టేస్ట్ చేద్దాం. అది సూపర్ ఉంటాయి. అదిరిపోయింది. పులిహోర టేస్ట్ చేద్దాం. పులిహోర యాజ్ యూజువల్ గా బాగానే ఉంటది. అమోఘం, అద్భుతం, వేరే లెవెల్. ఇంట్లో ప్రసాదం తినడం అయిపోతుంది. ఇప్పుడు బయట పెట్టిన వినాయకుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమేమి ప్రసాదం పెట్టారో అక్కడ ఏమేమి తిన్నామో చూద్దాం పదండి. గైస్ ఇప్పుడే మా వాడు వచ్చాడు. ఒక స్పెషల్ వినాయకుడి దగ్గరికి వెళ్దాం, చూపిస్తాం మీకు కూడా. సో గైస్ ఇప్పుడు మనం గాజువాక శ్రీహరిపురం దగ్గర ఉన్న ఈ స్పెషల్ వినాయకుడి దగ్గరికి వచ్చాం. సో లోపలికి వెళ్ళాక ఏంటి స్పెషల్ అనేది మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ లో చూస్తుంటారు, బట్ స్టిల్ మీకు చూపిస్తాను. ఇక్కడైతే చాలా క్రౌడ్ ఉన్నారు, ఫుల్ గా, చాలా డిఫరెంట్ గా యూనిక్ గా డిజైన్ చేశారు. అదైతే మీకు చూపిస్తాను. ఇది మెయిన్. దీంతో పాటు ఇంకో 2-3 వినాయకులు మీకు యూనిక్ వినాయకులు చూపిస్తా. అంటే వైజాగ్ లోని కొద్దిగా టాప్ ఉన్న వినాయకులు అయితే మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఇది ఎంట్రన్స్. సో గైస్ ఈ వినాయకుడు అయితే మొత్తం బెల్లంతోనే ప్రిపేర్ చేశారు. బెల్లంకి ఇక్కడ కవర్లు వేసేసి మొత్తం ఇలా దారాలతో కట్టి. ఇప్పుడు మీరు బెల్లం వినాయకుడు చూసారు కదా, ఆ బెల్లం వినాయకుడు హైట్ వచ్చేసరికి 75 feet అయితే ఉంది. అండ్ అందులో యూజ్ చేసే బెల్లం తలక వెయిట్ అయితే ఆల్మోస్ట్ 20 tons అయితే ఉందంట. రాజస్థాన్ నుంచి స్పెషల్ గా తెప్పించారు. మొత్తంకి ఎస్టిమేషన్ అయితే ఒక 50 lakhs దగ్గర దాకా అయిందంట మొత్తం ఆ సెట్ అదంతా పెట్టి చేయడానికి. అయితే 21 days ఉంచుతారు, అక్కడే కరిగించేసి భక్తులకి అయితే పనిచేస్తారంట. వైజాగ్ లోనైతే ఇది యూనిక్ గా అయితే పెట్టారు. ఇక్కడ ఈ గుడితో పాటు ఇలా ఆడుకోవడానికి చిన్న ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి. నెక్స్ట్ మనం వెళ్ళే వినాయకుడి దగ్గర చాక్లెట్ రాముడు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మన వైజాగ్ లోని హైయెస్ట్ ఫీట్ 89 feet ఎంతో ఆ వినాయకుడిది. దాంతో పాటు 108 చాక్లెట్ వినాయకుడులు అయితే పెడుతున్నారు. సో అది కూడా చాలా బాగుంటది, చూపిస్తాను పదండి. మనం సెకండ్ వినాయకుడి దగ్గరికి వచ్చాం. ఇది వచ్చేసరికి 89 feet వినాయకుడు. వినాయకుడితో పాటు పక్కన చాక్లెట్ రాముడు కూడా విగ్రహం తయారు చేస్తున్నారు. ఇప్పుడు నార్మల్ గా ప్రిపేర్ చేయడానికి ఎంతసేపు పట్టింది? అంతా రెడీ అవడానికి 2 days. ఓకే, ఆల్మోస్ట్ రెడీ అయింది, ఇంకా కొద్దిగా పెండింగ్ ఉంది వర్క్. డెకరేషన్స్ ఉన్నాయా? ఓకే. సో ఇది చాక్లెట్ రాముడు వచ్చేసరికి చాక్లెట్ గణేష్ అంట. ఎక్కడ వస్తే ఇక్కడ పెడతా. ఇవి చాక్లెట్ గణేష్ అంట, మట్టి గణేష్ అనుకోగలరు, చాక్లెట్ గణేష్. ఇలాగా చాక్లెట్ గణేషులు 108 పెడతారంట. చాక్లెట్ రాముడి దగ్గర 108 చాక్లెట్ గణేషులు పెడుతున్నారంట. ఇది నార్మల్ వైట్ చాక్లెట్ బ్రో? ఓకే, స్టెప్స్ లాగా పెట్టడానికా? ఓకే. ఈ జెమ్స్, ఈ స్టోన్ చాక్లెట్స్ ఇవన్నీ డెకరేషన్స్ కోసం. 215 kgs డార్క్ చాక్లెట్.
మన వైజాగ్ లో ఫేమస్ సంపత్ వినాయక్ టెంపుల్ కి వచ్చాం. ఇది ఎలా మిస్ చేస్తాం చెప్పండి. మనం థర్డ్ వినాయకుడి దగ్గరికి వచ్చాం. ఇది వచ్చేసరికి అయోధ్య సెటప్ లోనే ఉంటది. సో చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసరికి అయోధ్య సెటప్ లోనే ఉంది. ఈ లోపల మనకి బ్లూ కలర్ లోని వినాయకుడు దర్శనం ఇస్తారంట. సో ఇక్కడ మనకి కంప్లీట్ గా బ్లూ కలర్ వినాయకుడు అయితే ఉంటారు. మొత్తం రాముడి లాగా అయోధ్య థీమ్ తో మొత్తం టెంపుల్ సెటప్ పెట్టారు. లోపల బ్లూ కలర్ వినాయకుడు ఉంటారు. అన్న ఈ వినాయకుడు తలక స్పెషాలిటీ ఏంటన్నా? ఈ వినాయకుడు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న వినాయకుడు మీకు కనిపిస్తుంది కదా, ఆ వినాయకుడు వచ్చేసి మనకి అయోధ్యలో రాముల వారి విగ్రహాలు ఏదైతే చేశారో ఆ విగ్రహం లెఫ్ట్ ఓవర్ పీసెస్ నుంచి ఆ చిన్న వినాయకుడు తయారు చేశారు. ఓకే, ఆ విగ్రహంకి లెఫ్ట్ ఓవర్ పీసెస్ తో ఈ వినాయకుడు తయారు చేశారా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోటింగ్ స్టోన్. అయోధ్యలో అయోధ్య రామ మందిరంకి ఎవరైతే పంపించారో ఇక్కడ కూడా వాళ్ళే మనకి కూడా ఈ స్టోన్ పంపించారు. ఓకే, ఫ్లోటింగ్ స్టోన్. అక్కడ కూడా మనకి ఫ్లోటింగ్ స్టోన్ ఎలా ఉంటుంది, ఇక్కడ కూడా అలా అయోధ్యలో ఉంటుంది. అండ్ ఇది వినాయకుడు ఎంత ఫీట్ అన్న? ఫీట్ ఏం చెప్పట్లేదండి, అది మనం ఎవరికి పోటీ కోసం అనేది పెట్టింది కదా. ఓకే, జస్ట్ మనకి అయోధ్య థీమ్ లో ఉండాలి, రాముడి థీమ్ లో ఉండాలని వినాయకుడు పెట్టారు, అంతేనా? ఓకే. పైన రాముడి స్టోరీ మొత్తం ఉంటుంది. ఎక్కడ? పైన చూడండి మొత్తం. ఓకే ఓకే, ఆ పైన మొత్తం డెకరేషన్స్. ఓకే, ఇదిగో ఇక్కడ మనకి ఫుల్ అయోధ్య స్టోరీ ఉంటుంది, రాముడి స్టోరీ మొత్తం అదనమాట. అండ్ ఇక్కడ మనకి బ్లాక్ కలర్ వినాయకుడు కనిపిస్తున్నారు కదా, ఇదంతా రాముడు విగ్రహం చేసిన లెఫ్ట్ ఓవర్ పీసెస్ తోని ఈ వినాయకుడు తయారు చేశారంట. అండ్ ఇది వచ్చేసరికి అయోధ్యకి ఏదైతే ఫ్లోటింగ్ స్టోన్ పంపించారో వాళ్ళే ఇక్కడ ఫ్లోటింగ్ స్టోన్ అయితే పంపించారంట. సో ఈ స్టోన్ ఇలా ఫ్లోట్ అవుతుంది చూసారా? ఓకే, అగరబత్తి చూసారా? ఈ అగరబత్తి 15 kgs అగరబత్తి అంట. అబ్బా చాలా పెద్ద ఉంది. నేను నార్మల్గా ఇంకేదో అనుకున్నాను కానీ అగరబత్తి అంట ఇది. గైస్ అక్కడ మొత్తం తిరిగేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఆడుకోవడానికి గేమ్స్ పెట్టారు అండ్ స్టాల్స్ కూడా పెట్టారు చాలా. మొత్తం ఇక్కడ వినాయకుడు దర్శనం చేసుకున్న తర్వాత తినడానికి ఆడుకోవడానికి బాగుంది. సో ఇప్పుడు మీకు చూపించినవి మన వైజాగ్ లోని కొన్ని యూనిక్ వినాయకుడు అనమాట. ఒకటి వచ్చేసరికి అయోధ్య సెటప్ తో ఉంది, ఇంకోటి వచ్చేసరికి బెల్లం వినాయకుడు, ఇంకోటి వచ్చేసరికి 89 feet వినాయకుడు అనమాట. దాంతోపాటు పక్కన చాక్లెట్ రాముడు అయితే చూపించాను. సో ఇవి మేము కవర్ చేసిన 3. దాంతోపాటు మన వైజాగ్ లో అస్సలు మర్చిపోని సంపత్ వినాయక్ టెంపుల్ కూడా చూపించాను. ఏ కొత్త బండి కొన్నా అక్కడికి వచ్చి పూజ అయితే చేపిస్తారు, అంత స్పెషాలిటీ ఉంది ఆ టెంపుల్ కి. సో అక్కడ కూడా చాలా చాలా గ్రాండ్ గా చేస్తారు, చాలా హడావిడి ఉంటది అండ్ చాలా మంది భక్తులు వస్తారు అక్కడికి సంపత్ వినాయక్ టెంపుల్ కి. సో మీలో ఎంతమంది వైజాగ్ లో నుండి సంపత్ వినాయక్ టెంపుల్ కి కొత్త బండి కొన్నించగానే పూజలు ఎంతమంది చేయించారో కింద కామెంట్స్ లో చెప్పండి. సో ఇంకా ఎక్కడ స్పెషల్ గణేష్లు ఉన్నాయో అవి కూడా కింద కామెంట్స్ లో చెప్పండి, జనాలకి తెలుస్తుంది. కంటిన్యూస్ గా వర్షం పడుతుంది, నేను కూడా బండి మీద వెళ్ళాను. సో ఇది మన స్పెషల్ వినాయకుడు అనమాట. సో వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి హ్యాపీ వినాయక చవితి. ఈ వీడియో అయితే ఎంతతో ఎండ్ చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండ్ చీర్స్ గైస్.